శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 13 చాప్టర్లో 20 శ్లోకాల నుంచి ఎప్పుడైతే భార్య అయిన శుచిస్మతి తన భర్త అయిన విశ్వవానరును అడుగుతుంది, ఏమని, నాకు పరమేశ్వరుడితో సమానమైన పుత్రుడు కావాలి అని. ఆవిడ ఎప్పుడైతే అలాంటి కోరిక అడుగుతుందో, ఇట్లాంటి కోరిక ఈవిడ నోట్లోంచి వచ్చింది అంటే ఇది మళ్ళీ భగవంతుడొక్క సంకల్పంగా భావించి ఆ విశ్వవానరముని ఆవిడికి చెప్తాడేమని, నేను త్వరగా వెళ్ళి ఈ యొక్క కోరిక, ఎందుకంటే ఏ కోరిక అయితే భార్య కోరిందో మళ్ళీ తన ధర్మపత్ని యొక్క కోరికను పైగా పరమేశ్వరుడు యొక్క సంకల్పంగా భావించి సాక్షాత్తు కాశీనాథుడైన విశ్వేశ్వరుడు ఎక్కడైతే స్థితిగా ఉన్నాడో వారణాసి, అక్కడికి వెళ్ళి ఆ కోరికకి తగ్గట్టుగా అది వరం పొందాలి అంటే మళ్ళీ తపస్సు చెయ్యాలి అని అనుకున్నాడు. అందుకని అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రాప్య వారణాసీం తూర్ణాం దృష్ట్వా తాం మణికర్ణికాం తత్యాజ తాపత్రేతయమపి జన్మశతార్జితం. ఆ ప్రదేశానికి వెళ్ళగానే మణికర్ణికాని ఎప్పుడైతే దర్శించుకున్నాడో, అంటే కొన్ని భావనతో సహితము ఏమవుతుంది అంటే ఎన్నో జన్మల నుంచి చాలా వికృతమైన కర్మలు చేసి భావనలతో నేను ఉన్నప్పటికీ కూడా మార్పు అన్నది అవతల వాళ్ళు మనం మార్చాలని మనం తీసుకెళ్ళి ఎంత పుణ్యప్రదమైన క్షేత్రానికి తీసుకెళ్ళినా సరే దర్శించుకున్నా స్పర్శించుకున్న ప్రభావం మన మీద ఉంటుంది, అందులో అనుమానం లేదు. కానీ పశ్చాత్తాపం అన్నది ఎప్పుడైతే నీ హృదయంలో వచ్చి చెయ్యాలి అన్న తపన ఎప్పుడైతే నీలో పూర్ణంగా ఉంటుందో దాని ప్రతిఫలం నీకు భావనలో కూడా లభించేస్తూ ఉంటుంది. త్రికరణ శుద్ధిగా శరణాగతి అలా చేస్తే క్షేత్రానికి దానికి వెళితేనే కాదు ఎక్కడున్నా, ఎందుకంటే పరమాత్మ లేని స్థానం లేదు. సర్వంతర్యామిగా సర్వము ఉంటున్న పరమాత్మను ఇంత అనన్యమైన భక్తితో భావన యుక్తంగా ఎప్పుడైతే నిన్ను నువ్వే సమర్పణ భావంతో ఉండగలిగేలాగా నువ్వు ఉంటే అది నీకు ఎలా అయితే ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పాపాలన్నీ తొలగిచ్చేస్తుందో, ఈ మహాముని కూడా ఎప్పుడైతే వారణాసికి వెళ్ళి ఆ మణికర్ణికని దర్శించుకున్నాడంతే. కొన్ని కోట్ల జన్మల నుంచి సంపాదించుకున్న 3 రకాల తపాలని ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముక్తి లభించింది. మనకి సహజంగా 3 రకాలు అంటారు. తపాలు అంటే బాధ, తీవ్రత. ఏవి? కొన్ని శారీరకంగా ఉంటాయి, కొన్ని మానసికంగా ఉంటాయి, కొన్ని విధి వైపరీత్యాలు అంటారు. వీటినే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అంటారు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక అన్నది ఏంటి? ఈ శరీరం అన్నది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ శరీరంలో ఉన్నాడన్న పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. అలాగే ఈ శరీరానికి ఆది వ్యాధి బాధ ఇవన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి శరీరంలో. ఇది అంతరంగికంగా. బాహ్యంగా కొన్ని సహజంగా ఎలా అయితే ప్రకంపనాల రూపంలో భూకంపం వస్తుంది, లేకపోతే వరదలు, ఇట్లాంటి వర్షాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అవి ఆది భౌతికమైన వాటి వల్ల మళ్ళీ మనకి బాధ కలగటము. అలాగే దైవిక. దైవిక అన్నది ఏంటి అంటే దేవుడు అక్కడ కూర్చొని నిన్నేదో శాడిస్ట్ లాగా నీకు రానిది నువ్వు చెయ్యని నీకేం ఇవ్వట్లా. ఇది ఆది దైవిక అన్నది ఏంటంటే సాక్షిభూతుడుగా ఉన్న ఆ పరమాత్మ నువ్వు చేసే ప్రతిదానికి నీలో కలిగే భావనలకి ఎలా అయితే శారీరకంగా మానసికంగా అలాగే వాక్కు రూపంలో ఏవైతే చేస్తున్నావో అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. అందుకుని నువ్వు చేసిన దానికి చేసినట్టుగా ఆ కర్మలకి తగిన ఫలితం మనకి లభిస్తూ ఉంటుంది. పుణ్యం చేస్తే పుణ్యం, అలాగే ఆ ధర్మానికి పాల్పడి ఎవరినన్నా బాధిస్తే మానసికంగా శారీరకంగా వాక్కుల రూపంలో అయినా సరే అవి మనము అనుభవించాల్సిందే. మళ్ళీ కర్మల ద్వారానే తొలగించుకోగలవు. ఇట్లాంటివన్నీ 3 రకాల తపాలన్నీ తాపత్రయము అంటారు. ఇటువంటి వాటి నుంచి ముక్తి కలిగింది. దృష్ట్వా సర్వాణి లింగాని విశ్వేశ్వర ప్రముఖాని చ స్నాత్వా సర్వేషు కుండేషు వాపీకూప సరస్సు చ. అక్కడికి వెళ్ళిన ఆయన ఇవన్నీ తొలగిపోయాయి. ఆ విశ్వేశ్వరుణ్ణి అలాగే అక్కడున్న అన్ని లింగాల్ని దర్శించుకుని, అంటే అక్కడ వారణాసిలో కాశీలో ఉన్న అన్ని లింగాల్ని దర్శించుకుని అక్కడ మళ్ళీ కుండాలు, అంటే ఇక్కడ బావిలు, అలాగే నీరు ఎక్కడెక్కడైతే ఉన్నదో వాపి కూప తటాకాలు అంటారు. నదుల్లో, బావుల్లో, చెరువుల్లో, వీటిని అన్నిటిలో కూడా అట్లా అన్ని చక్కగా అక్కడ ఎక్కడైతే ఉన్నాయో ఆ నీటి ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా చక్కగా స్నానం చేశాడు. అంటే కొన్ని ఇంతకుముందు అంటే శారీరకంగా చేసినవి తొలగిపోయినాయి, సహజంగా ఈ
వైపరీత్యాలు భౌతికంగా వచ్చినవయ్యే తొలగిపోయినాయి. దైవికంగా సంపరించిన కర్మల నుంచి కూడా అన్నిటి నుంచి కూడా ఎలా అయితే ముక్తి లభించిందో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి వాటిల్లో స్నానం చేశాడు. ఆ సరోవరాలు ఇవన్నీ కూడా నత్వా వినయకాన్ సర్వాన్ గౌరీం శర్వాం ప్రణమ్య చ సంపూజ్య కాలరాజం చ భైరవం పాపభక్షణం. ఇంతకుముందు ఆ భైరవ అవతార రూపంలో ఎలా అయితే ఆ నామాన్ని స్మరించినా సరే ఆ భైరవుడు తీయలేనిది పాపం అంటూ ఏమీ లేదు, ఎటువంటిదైనా తొలగిచ్చేస్తాడు అన్నారు. అట్లా ఇక్కడ ఆయనకి వెళ్ళి అక్కడ స్నానం చేయటమే కాకుండా అక్కడున్న వినాయకులకి అందరికీ నమస్కరించి ఆ గణనాథులకి అలాగే శివగౌరి అర్ధనారీశ్వర రూపం ఆయనకి నమస్కరించి అట్లాగే పాపాన్ని భక్షించే కాలస్వరూపమైన భైరవుణ్ణి కూడా పూజించుకున్నాడు. దండనాయక ముఖ్యాశ్చ గణాస్తుత్వా ప్రయత్నతః ఆదికేశవ ముఖ్యాశ్చ కేశవం పరితోష్య చ. అలాగే ప్రయత్నపూర్వకంగా ఆ దండపాణి అయిన వినాయకుడికి ప్రముఖ గణములకి వాళ్ళందరికీ స్తుతించిన తర్వాత ఆదిగా ఉన్న ఆ ముఖ్య ద్వాదశి కేశవనామాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా ఆయన ప్రసన్నపూర్వకంగా ఆ నామాలు ఉచ్చరించి ప్రతి ఒక్కదానికి కూడా అంతలాగా భక్తితో శ్రద్ధతో పూజించుకున్నాడు. లోలార్కాముఖ సూర్యాశ్చ ప్రణమ్యాస పునః పునః కృత్వా చ పిండదానాని సర్వతీర్థేశవతంద్రితః. ఇక్కడ ఈ ఆదిత్యులు ఏదైతే ద్వాదశ ఆదిత్యులు అంటారో ఆ ప్రముఖ సూర్యులందరికీ కూడా పునః పునః మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూ అక్కడున్న తీర్థాలలో చక్కగా పిండదానాలన్నీ కూడా చేశాడు. ఏవైతే మనం పిండ తర్పణలు చేస్తారో పితృలకి అందరికీ కూడా ఇవన్నీ చేసి అంటే పుణ్యప్రదమైన భావనతో పుణ్యప్రదమైనవి దర్శించుకోవటం, పుణ్యప్రదమైన క్రతువుల రూపంలో అక్కడ అన్నీ చేశాడు. సహస్ర భోజనాద్యైశ్చ మునిన్ విప్రాన్ తర్పచ మహాపూజోపచారైశ్చ లింగాన్యభ్యార్చయ భక్తితః. ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని వేల మందికి భోజనాలు అన్నీ కూడా మునులు బ్రాహ్మణులకి తృప్తికరంగా ఆ పూజ ఉపచారాలన్నీ చేసి భక్తిపూర్వకంగా వాళ్ళందరికీ సమర్పించుకున్నాడు. అంతేకాకుండా లింగాలకి కూడా పూజ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అసకృత్ చింతయామాస కిం లింగం క్షిప్రసిద్ధిదం యత్ర నిశ్చల తామేతి తపస్తన్య యకామ్యయా. అంటే ఇక్కడ పాపాలు పోయినాయి, ఏదైతే జన్మ జన్మాంతరం నుంచి ఉన్నవి అన్ని రకాల తాపత్రయాలన్నీ పోయినవి. అలాగే పుణ్యతీర్థాలు స్నానము దాన రూపంలో చేయాల్సినవి, అలాగే ఇక్కడ ఆహార రూపంలో వీళ్ళందరికీ కూడా సమర్పించుకున్నాడు. తీర్థాల్లో భోజనాలు ఇవన్నీ పెట్టి వాళ్ళందరినీ తృప్తిపరిచిన తర్వాత ఆలోచన ఏమొచ్చింది, భార్య యొక్క కోరిక మేరకు వచ్చాడు. ఆవిడ పరమేశ్వరుడంత వాడే కొడుకుగా కావాలనంది. ఈ కోరిక నెరవేరాలంటే ఏం చెయ్యాలి, త్వరగా సిద్ధి కావాలి అంటే ఏ లింగాన్ని అర్చించాలి. ఇప్పుడు ఈ లింగం వేరు ఆ లింగం ఏమిగా సర్వము పరమాత్మమైనప్పుడు అన్నీ పరమాత్మమే అయినప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని సిద్ధి త్వరగా లభిస్తాయి. మనం ఏదో షార్ట్ కట్ కాదు ఇది. కాకపోతే ఏంటి అంటే కొన్ని వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు అన్నవి కాస్త త్వరగా లభిస్తూ ఉంటాయి. ఆ సిద్ధి అన్నది చాలా త్వరగా వస్తుంది అంటారు. అందుకని ఏ లింగాన్ని పూజించాలి, పైగా నా కోరికైన ఈ కొడుకు కావాలి కాబట్టి దాన్ని నేను సఫలం చేసుకోవాలి అంటే తపస్సు చేయాలి. ఈ తపస్సు చేయాలంటే ఒక ఆధారం చేసుకుని పూజించుకోవాలి. అందుకని ఎటువంటి లింగాన్ని నేను పూజించాలి. లింగం అంటేనే నిరాకారకి ప్రతీక. ఆకారం లేని ఆ పరమాత్మ లింగంలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషమైనది ఉంటుంది. అందుకని దేన్ని పట్టుకుంటే నాకు ఇది త్వరగా లభిస్తుంది, నా కోరిక నెరవేరిపోతుంది అని ఆలోచనలో పడ్డాడు. క్షణం విచార్య సా మునిరితి విశ్వమానరః సుధీః క్షిప్రం పుత్రప్రదం లింగం వీరేషాం ప్రశశాంసః. బుద్ధిమంతుడు, ఇక్కడ బుద్ధిమంతుడు అంటే భావన బాగుంటే నువ్వు చేసే క్రతువుల వల్ల నీకు ఈ శుద్ధి లభించటం కారణంగా ఏమవుతుంది, ఆ సమయానికి సందర్భానికి ఆ స్ఫురణ కలుగుతుంది. చాలా చదువుకుని ఉంటాం కానీ చాలామందిని సాధారణంగా లౌకికంగా చూస్తే ఎగ్జామ్ ముందు చదువుకుని ఉంటాం మనం కూడా. అయితే పరీక్షకు వెళ్ళినప్పుడు గుర్తురాదు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు పుస్తకం తీసేసి కలగాపులగాగా ఉన్నది మొత్తం ఈరోజే చదివేసి నేనంత జ్ఞానిని కాదు, అప్పుడు నాకేం గుర్తొస్తుంది, గుర్తొచ్చే అవకాశం లేదు.
కానీ క్రమేణా రోజు కొద్ది కొద్దిగా చదివింది మళ్ళీ రివైజ్ చేసుకుంటూ మళ్ళీ ఇట్లా నేను ఎప్పుడైతే అధ్యయనం చేసుకుంటూ సాధన రూపంలో చిన్నవి లౌకికంగా కూడా మనం రోజు కొన్ని చేసే క్రతువులకు ఏమవుతుందంటే నేను అలవాటు పడిపోతాను. పైగా అది ఇష్టంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అవలీలగా చేసేస్తూ ఉంటాను కాలక్రమంలో కొన్ని రోజులకి. శుద్ధి చెందటం అంటే అర్థం ఏమిటి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ బుర్ర శరీరం కూడా ఎలా పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి, ఆ చిత్తం అన్నది పరమాత్మ యందు నువ్వు ఎప్పుడైతే పెట్టి ఉంటావో స్థిరత్వ కారణంగా ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ నీ ఆధీనంలో ఉన్న కారణంగా ప్రక్షాళన శుద్ధత్వం వచ్చిన కారణంగా ఈ నామాన్ని ఉచ్చరించాలి, దీనికి సాన్నిధ్యంలో నేను ఉండాలి, ఇటువంటి క్రతువులు నేను చెయ్యాలని అభిలాష ఉన్న కారణంగా ప్రక్షాళన అయిన కారణంగా పనికొచ్చేదే గుర్తుంటుంది. అక్కడికి రానివేంటో నీకు క్లారిటీ ఉన్న కారణంగా యుక్త అయుక్త ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఆ సమయానికి సందర్భానికి దానికి తగ్గట్టుగానే గుర్తొస్తూ ఉంటాయి. ఇవి నీ జీవిత విధానంలో అలవర్చుకుంటేనే అది మళ్ళీ సాధ్యమవుతుంది. అందుకని ఈయనకి ఆ వీరేశలింగము ఆ మునికి ఒక్కసారి విచారం చేసే త్వరగా పుత్రుడు కావాలంటే ఆ వీరేశ అన్న లింగాన్ని నేను ఎప్పుడైతే ఆ మనస్సులో విచారంగా పెట్టుకుని ఆ పరమాత్మని నేను ఆరాధిస్తే నా కోరిక తొందరగా సిద్ధి లభిస్తుంది అని అనుకున్నాడు. అసంఖ్యాయాత సహస్రాని సిద్ధా సిద్ధిం గతస్తతః సిద్ధలింగామితి ఖ్యాతం తస్మాత్ వీరేశ్వరం పరం. ఈ వీరేశ్వర అన్న లింగం నాకు సిద్ధి ఇస్తుంది. ఇది సిద్ధిలింగము. దీని పూజా ప్రభావంతో అంటే లెక్క పెట్టలేనన్న సాధకులకి సిద్ధి లభించింది దీన్ని ఆరాధించటం ద్వారా. అందుకే అన్నిటిలోకి ఇది శ్రేష్టమైనది. పైగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు చాలా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు చాలామంది ఉన్నారు మనకు అందరికీ, చాలామందికి చాలామంది తెలుసు. అయితే అందరికీ ఒక రకమైన బాధ ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు కోరిక ఒకటే అనుకుందాం, నా పిల్లవాడు బాగుండాలని, వాడు ఎక్కడికో ఏదో చెయ్యాలని ఇంకోటి నేను అనుకున్నాను. అలాగే అందరికీ పిల్లలు బాగుండాలని, కూతురో కొడుకు ఎవరన్నా అవ్వచ్చు. అప్పుడు నేను ఆ కోరికతో ఒకటి నేను చేసినప్పుడు నేను అనుకున్న కోరిక నెరవేరింది అన్నప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు ప్రచారం అని కాదు, కాకపోతే అవతలోడికి కూడా అదే అవసరం ఉంది. ఇలా చాలామంది అవసరాలు తీరినప్పుడు కోరిక ఇంత బలంగా ఉన్నప్పుడు అది మళ్ళీ సిద్ధి పొందేలాగా ఉన్నప్పుడు నేను ఇది చేశానండి, దీని ద్వారా నాకు ఇది లభించిందండి, మీకు కూడా అది కావాలి కాబట్టి మీరు ఈ విధానంగా ఉంటే మీకు మంచిదండి అని మనం అది చెప్తాం. ఇలా ఇలా చాలామంది దాన్ని అలా చేసిన కారణంగా అందుకే చాలా ప్రసిద్ధి చెందినది అధికంగా. ఇప్పుడు నలుగురు నోళ్ళలో నానుతుందంటే అది అధికమని, అది నానట్లేదంటే దానికి అధికం లేదని అనడానికి కూడా వీల్లేదు సాధారణంగా. ఎందుకంటే చాలా గోప్యమైనవి ఉన్నాయి, అతి రహస్యమైనవి ఉన్నాయి, పైగా అందరికీ మరుగున పడిపోయి ఉన్నాయి, అవి అందరికీ స్పష్టంగా తెలియదు. తెలియపరిచే వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోవాలన్న కోరిక లేని కారణంగా కూడా కొన్ని మనకి కనుమరుగైపోయినట్టు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ వీరేశ్వర అన్న లింగము చాలా సిద్ధితో కూడుకుని ఉన్నది. దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఎవరైతే పూజించుకున్నారో వాళ్ళు లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా సిద్ధి లభించింది. భక్తి యుక్తంగా ఎప్పుడైతే చేస్తావో రాయైనా రప్పైనా అది అమ్మ అన్న భావనతో, అది పరమాత్మ అన్న భావనతో నువ్వు ఎప్పుడైతే కొలుస్తున్నావో దాని కారణంగా అది ఇచ్చే ప్రతిఫలం అన్నది నీ భావనలో ఉండిపోయింది. నీ శక్తిలో ఉందా, నీ ఉపచారాల్లో ఉందా అంటే భావనలో ఉంది. ముందు భావన, ఆ భావన ఎప్పుడైతే మారిపోతుందో నువ్వు చేసే క్రతువు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మమేకమైపోయి చేస్తావు. ఇప్పుడు ఇన్ని నైవేద్యాలు పెట్టేసి ఇన్ని ఉపచారాలతో ఇన్ని మంత్రాలు చదివేస్తాను, అక్కడ భక్తి లేదు శ్రద్ధ లేదు. దానివల్ల ఏమొస్తుంది, నేను మారటానికి కదా ఇవన్నీ పెట్టింది, నేను మారకుండా నాలో ఉన్న లోపాలని నేను సరిచేసుకోకుండా నేను ఎన్ని చేస్తే మటుకు దానివల్ల నాకేం ప్రతిఫలం వస్తుంది అంటే అది శూన్యము. కానీ ఇవి చేసిన వాటి వల్ల ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ నా బుద్ధికి తడుతుంది, నేను చేసేది తప్పు, నేను ఇలా మారి చేస్తే కదా దానికి ఒక అర్థం పరమార్థం అన్న వికసన కూడా కలుగుతుంది. అందుకే కాలక్రమేణా అన్ని మార్పులు వస్తాయి. కానీ ఈరోజు అనుకున్న మంత్రానే రేపొద్దున నేను చెయ్యగానే ఎల్లుండ పొద్దు సిద్ధ పురుషుణ్ణి సిద్ధ స్త్రీని నేనేం అయిపోను. కానీ కొన్ని కొన్ని విశేషంగా వాటి మీద మనకి మక్కువ కలుగుతుందంటే ఎక్కడో ప్రక్షాళన జరుగుతుంది. ఈ మక్కువ కలిగితే మక్కువ దగ్గర ఆగిపోకుండా దాన్ని ఇంకా గట్టి పట్టుకుని ప్రయత్నాన్ని విడవకుండా ఉండాలి. వీరేశ్వరం మహాలింగం అబ్ధమాభ్యాచర్య భక్తితః ఆయుర్మనోరథం సర్వం పుత్రాది కమనీకషః. అంటే ఇది భక్తిభావంతో
ఎవరైతే ఒక్క సంవత్సర కాలము ఆ మహాలింగాన్ని పూజ చేస్తారో ఆయువు, అలాగే పుత్రాది ఇట్లాంటి మనోరథాలు అంటే మనస్సులో కొంతమందికి ఆయుష్ కావాలని ఉంటుంది, కొంతమందికి జబ్బులు పోవాలని ఉంటుంది, కొంతమందికి ఇంకో కోరిక ఉంటుంది, కొంతమందికి పిల్లలు కావాలని ఉంటుంది. కోరిక ఒక్కటే లేదు కదా, కానీ మనస్సులో ఏదైతే కోరిక ఉన్నదో ఒక్క సంవత్సర కాలం ఈ వీరేశ్వర అన్న మహాలింగాన్ని ఎవరైతే భక్తియుక్తంగా పూజిస్తున్నారో వాళ్ళకి ఆ మనోరథాలన్నీ కూడా లభిస్తాయి. ఒక్క సంవత్సర కాలం అంత నియమంగా ఉండటం, మనం నిజంగా సంవత్సరానికి ఒక్కరోజు చేయటమే గగనం. అబ్బా పోయినసారి చేశాను కదా, అప్పుడు చేశాను కదా, ఎవరు చేస్తారు అని అనిపించేస్తుంది. అంటే ఒక్కరోజు 24 గంటల్లో అందులో కూడా మనం నిద్ర తీసేస్తే ఉన్నది కాస్త కాలంలో, పోనీ అంత అక్కర్లేదు, ఒక్క గంట అయినా సరే అంత నియమంగా ఉండగలగటమే మనకి చాలా కష్టతరము. అలాంటిది ఒక సంవత్సర కాలం భక్తియుక్తంగా అంటే చంచలత్వానికి లోబడకుండా ఆ దృఢ నిశ్చయంతో స్థిరంగా ఉంటూ ఆ భావన అన్నది పరమాత్మ మీద నుంచి వైదొలగకుండా నియమాలని చక్కగా ఆనందంగా ఆచరిస్తూ అంతకాలం ఉండగలిగితే అహమప్యత్ర వీరేశం సమారాధ్య త్రికాలతః ఆశుపుత్ర మవాప్స్యామి యథాభిలాషితం స్త్రియా. అలాగే ఇక్కడ ఈ వీరేశలింగాన్ని 3 కాలాలలో అంటే ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం ఆరాధన చేస్తే త్వరగా నా భార్య ఏదైతే కొడుకుని కోరిందో అలాంటి పుత్రుడే ప్రాప్తిస్తాడు, ఆవిడ అభిలాష నెరవేరుతుంది అని అనుకున్నాడు. నందీశ్వర ఉవాచ ఇతి కృత్వా మతిం ధీరో విప్రో విశ్వవానరః కృతి చంద్రకూప జలి స్నాత్వా జగ్రాహ నియమం ప్రతి. ఇప్పుడు ఏదన్నా అనుకున్న వెంటనే దానికి మళ్ళీ కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పెట్టుకుని ఇప్పుడు యథాశక్తి అంటారు. అందుకే చాలా మటుకు ఇలాగే చెయ్యాలని కొన్ని వాటికి ఉంటే అలాగే చేసే వాటిల్లో కూడా మళ్ళీ మన శక్తి కొలది శారీరకంగా కానీ మనకు అందుబాటులో ఉన్న వాటిలో బట్టి దాన్ని బట్టి మనం చెయ్యాలి. కాకపోతే మొదలు పెట్టేటప్పుడు ఏదైతే సంకల్పంతో ఇలా ఉంటాను అని అనుకుంటావో అది చివరి దాకా నువ్వు అలాగే పెట్టుకోవాలి. ఆ నియమం నువ్వు పెట్టుకున్నావు, దాన్ని నువ్వు ఉల్లంఘించకూడదు. ఏదైనా సరే దాన్ని మాత్రం ఉల్లంఘించకుండా దాన్ని నువ్వు స్థిరంగా పట్టుకుంటేనే అప్పుడు సిద్ధి వైపుగా ఆ కోరిక ఫలితం రూపంలో నీకు వస్తుంది. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇలా విచారంతో ఆ విశ్వవానరన్న ముని బుద్ధిమంతుడు పుణ్యాత్ముడు ఆ వ్రతానికి చక్కగా వెళ్ళి ఆ చంద్రకూపం అన్న నీటిలో వెళ్ళి స్నానం చేసి ఆ నియమాల్ని ధారణగా తీసుకున్నాడు. అంటే ఈ నియమాలు ఈ వ్రతం అయ్యేదాకా కూడా పాటిస్తాను అన్న నియమాన్ని పెట్టుకున్నాడు. ఏకాహారో అభవన్మాసం మాసం నక్తాశనోభవత్ ఆయాచితాశనో మాసం మాసం త్యక్త్యాశనః పునః. ఇక్కడ ఏవైతే నియమాలు పెట్టుకున్నాడో అందులో ఏంటి అంటే మొదటి మాసం వచ్చేసరికి ఆహారం రోజులో అది కూడా ఒక్కసారి పగలు మాత్రమే తినేలాగా, రెండో నెలకు వచ్చేసరికి అంటే ఒక అలవాటుకి ఎప్పుడూ అలవాటు పడిపోయి ఉండకుండా ఈ నెలలో చేసేది ఇంకో నెలలో చేయకుండా దానికి వ్యతిరేకంగా చేయటం. అందుకని రెండో నెలలో వచ్చేసరికి ఏంటి, అప్పుడు కూడా రోజుకి ఒకసారి భోజనం, కాకపోతే ఈసారి నక్తం అంటే రాత్రి ఒక్క పూటే భోజనం చెయ్యటము. అలాగే మూడో మాసం వచ్చేసరికి ఆయాచ అంటే యాదృచ్ఛికంగా ఎవరన్నా ఆహారాన్ని ఇస్తే అది లభిస్తే తింటాం, లేకపోతే నిరాహారగా ఉండటము. ఇలా ఉండి ఆ తపస్సు కొనసాగించుకోవాలి అని అనుకుంటే ఒక సంవత్సరం మొత్తానికి కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క నియమం పెట్టుకుని అలాగ మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా యాదృచ్ఛికంగా లభించిన, పైగా యాదృచ్ఛికంగా లభిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు ఎవరన్నా పడతారా అని అలా ఉండటం కాకుండా మనం అడగకుండానే ఎవరైనా ఏదన్నా ఇస్తే మహాప్రసాదంగా భావించి అది లభిస్తే భోంచేయటం, లభించకపోతే ఆహారం లేకుండానే ఉండటము. పయోవ్రతో అభవన్మాసం మాసం శాఖా ఫలాసనః మాసం ముష్టి తిలాహారో మాసం పానీయ భోజనః. అలాగే నాలుగో మాసం వచ్చేసరికి అసలు ఆహారం ఏమీ లేకుండా, అలాగే ఐదో మాసం వచ్చేసరికి ఉత్తి పాలు ఒకటే తీసుకునేలాగా, ఆరో మాసం వచ్చేసరికి పళ్ళు కూరగాయలు ఇవి మట్టుకే భోంచేసేలా శాకాహారిగా ఆ శాఖల నుంచి ఏవైతే ఉత్పత్తి జరిగాయో అవి మాత్రమే తీసుకోవటము. అలాగే ఇంకొక మాసం వచ్చేసరికి అక్కడ పిడికెడే ఒక్క పిడికెడు నువ్వులు మాత్రం ఆహారంగా తీసుకోవటము. అలాగే ఇంకొక మాసంలో వచ్చేసరికి ఒక నెల మొత్తం కూడా ఉత్తి నీరు మాత్రమే భుజించటము, ఆ నీరు ఒక్కటే తాగి ఉండటం అన్నది ఇట్లా కొన్ని నియమాలు పెట్టుకున్నాను. దీంతో
శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 13 చాప్టర్లో 33 శ్లోక సంపూర్ణం.